వంగ కూడా అంటే చాలా హెల్తీగా గ్రో అయ్యి మంచి హైట్ వచ్చిందండి. అంటే ఇది ఎంత ప్లేస్లో వేసారు వంగ? ఇది కూడా ఒక 1/2 ఎకరం వేసాము. 1/2 ఎకరంలో? 1/2 ఎకరం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వంగ? ఇది వేసి 150 రోజులు అవుతుంది. నారు వంగ నారు తెచ్చి వేసాము అనమాట. ఇది వెరైటీ ఏంటిది వంగలో? పొడవు వంగ. పొడవు వంగ అండి. వంగ నారు నాటిన తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మాకు 50 రోజులకి అట్లా స్టార్ట్ అయింది. వంగ వేసిన 50 రోజుల నుంచి 60 రోజులకి అట్లా స్టార్ట్ అయింది. డైలీ ఫస్ట్లో ఒక 20 కేజీలు 30 కేజీలు వచ్చాయి. ఇప్పుడు రోజు మార్చి రోజుకు వస్తున్నాం. కోసిన రోజుల్లో 1 క్వింటన్నర అట్లా. ఓకే. మామూలుగా జనరల్గా అంటే పురుగు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువ ఆశించే వాటిలో మిరపతో పాటు వంగ ప్రధానమైంది. అవునండి. మరి వంగలో ఎలాంటి ఛాలెంజెస్ చూస్తున్నారు? అంటే దీన్ని ఇబ్బంది పెట్టే తెగుళ్ళు ఏమున్నాయి, పురుగులు కానీ ఎట్లాంటివి ఉన్నాయి దీనిలో? వంగలో ప్రధానంగా ఏమైందంటే తలనత్త పురుగు వస్తుందండి. తలనత్త పురుగు అంటే ఈ చిగురు అనేది లోన్ ఉండేది. అది ఎట్లా వచ్చింది కూడా మనకు తెలియదు. చెట్ట చివరిలో ఉంటది, చివరిలో ఉంటది. అవి ఏమైందంటే తినేస్తుంది, ఇది ఇట్లా ఉంగిపోయింది. అది దానికి అసలు దాంట్లో ఏమి ఉండదు, రసం పీల్చేస్తుంది. ఇది ఏమైందంటే కొత్తగా వచ్చే ఇగురు అనేది రాదు, ఇంకా పెరగదు. తర్వాత క్లోజ్ దాని ఆ కొమ్మ. దానికి ఏంటంటే మనం ముందుగా కషాయాలను అప్లై చేసాము. దశపరిణి కషాయం బాగా పనిచేసింది. దీంట్లో నల్లి కూడా ఒకటి ప్రధాన కారణం, పూతలో వచ్చింది. దానికి ఉల్లిగడ్డల కషాయం స్ప్రే చేసాం. 2 సార్లు ఉల్లిగడ్డల స్ప్రే చేసాం. ఇది మెత్తదనానికి ఏమో కోడిగుడ్డు నిమ్మరసం, చేప పిల్లంద్రావనం స్ప్రే చేసాం. ఈ వంగ కాయ మీద ఉన్న డ్యామేజ్ చేసే ఉంటాయి జనరల్గా? అంటే మనకి అది అనేది ప్రస్తుతానికి ఏం తగలేదు. ఓకే. అంటే ఇవి కాకుండా ఇతర పంటల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవి ఏమున్నాయండి? వంగ ఒకటి, చెట్టు చిక్కుడు ఒకటి బాగా డ్యామేజ్. బెండ కూడా దాని మీద మనిషికే జల ఉట్టింది. అవును, అది ఎక్కువ ఉండేది, దానికి ఏం కాదు. అందుకని ఏంటంటే చెట్టు చిక్కుడికి వంగకి మధ్యలో బెండ వేసాము. వంగల్లో కూడా పురుగు నివారణకి బంతి ఉంది, అట్లా వేసుకున్నాం. ఈ పురుగుకి ఏమైందంటే బంతి అనే వాసనకి దాని మీదకి వెళ్ళిపోద్ది. ప్రధాన పంటకి మనకి ఏమి ఇది హాని చేయదు. ఓకే. దాని మీద పోయి చూసుకొని దానికి ఏమేమి ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం కషాయాలు వాడుకుంటున్నాం.